గ్రామంలో రాములు అనే ఒక పద్ధతి గల కుటుంబం ఉండేది. ఆ కుటుంబం అంటే ఆ గ్రామ ప్రజలకి ఎంతో ప్రేమ. గ్రామ ప్రజలంతా రాములుని వాళ్ళ భార్య లక్ష్మిని సొంత కుటుంబీకులుగా చూసుకుంటారు. ప్రతి శుభకార్యానికి ముందు రాములు లక్ష్మి కుటుంబాలకే చెప్పేవారు. వారు లేకుండా గ్రామ ప్రజలు ఏ కార్యం కూడా చేయలేరు. అంత ప్రేమ చూపిస్తారు. ఒకరోజు రాములతో లక్ష్మి ఇలా అంటుంది, మనము ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో కాని మనకు ఇంత మంచి గ్రామం దొరికింది. అంతా దేవుడి దయ లక్ష్మి. ఏవండి, మన గ్రామ ప్రజలందరూ కలిసి కుంభమేళాకి వెళ్దామంటున్నారు. అవును, చాలా మంది వెళ్తున్నారు లక్ష్మి అక్కడికి. ఏంటి అసలు కుంభమేళా అంటే? కుంభమేళా అనేది భారతదేశంలోని 4 పవిత్ర నగరాలైన ప్రయాగ్ అంటే అలహాబాద్, హరిద్వార్, ఉజ్జయిని మరియు త్రయంబకేశ్వర్, నాసిక్లలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే అతిపెద్ద హిందూ ఉత్సవం మరియు ఆధ్యాత్మిక సమావేశం. హిందువుల ఐక్యత కుంభమేళ యొక్క ప్రధాన లక్ష్యమండి. కుంభమేళ యొక్క 4 ప్రదేశాలు 4 దిశలకు చిహ్నాలు. ఆధునిక రవాణా మార్గాలను మనిషి కనిపెట్టకముందే ఈ కుంభమేళాలు జరిగేవి. ఆ సమయంలో భారతదేశంలోని 4 దిశల నుండి కలిసి రావడం అంత సులభమే కాదు. అందువల్ల ఈ కుంభమేళాలు హిందూ ఐక్యత అలాగే సంస్కృతికి చిహ్నాలుగా మారాయి. కుంభమేళా సమయంలో భారతదేశం నలుమూలల నుంచి మరియు విదేశాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు గంగానదిలో స్నానం చేయడం, ఆధ్యాత్మిక సాధన చేయడం, దానం చేయడం, పితృతర్పణం, శ్రద్ధాకర్మ, సాధువుల దర్శనం, ధర్మంపై చర్చలు వంటి మతపరమైన ఆచారాలను నిర్వహించడానికి గుమికూడతారండి. ఇది ధర్మంపై విశ్వాసం ఉన్నవారి సంఘం. భక్తులు మాత్రమే కాకుండా ఋషులు, సాధువులు కూడా కుంభమేళాకొస్తారు. ఈ పవిత్ర స్థలాలలో ఆధ్యాత్మిక ప్రయోజనాలు పొందడానికి హిందువులు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి చేసే ఈ తీర్థయాత్రనే కుంభమేళా అంటారు. అవునా, ఈ కుంభమేళా ఎలా జరుపుకుంటారు లక్ష్మి? కుంభమేళా అనేది భూమిపై జరిగే అతిపెద్ద శాంతియుత యాత్రికుల సమావేశమండి. ఈ సమయంలో పాల్గొనేవారు పవిత్ర నదిలో స్నానం చేస్తారు. గంగా నదిలో స్నానం చేయడం ద్వారా పాపాల నుంచి విముక్తి పొందుతారని, జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతారని భక్తులు నమ్ముతారు. మీకు తెలియదా కుంభమేళా గురించి? తెలియదు లక్ష్మి. ఈ మధ్య ఫేస్బుక్ లో, వాట్సాప్ స్టేటస్, ఇన్స్టాగ్రామ్స్ లో అందరూ పోస్టులు పెడుతున్నారు. ఏంటిదా అని తెగ ఆలోచించేవాడిని. ఈ మధ్య సోషల్ మీడియా అనేది వచ్చింది కదా, ఇంకా అందరికీ తెలిసేలా చేస్తున్నారండి. ఇంతమందిలో ఎలా వెళ్ళి రావడం? సరైన వసతులున్నాయా? అయ్యో రామ, కేంద్రం అన్ని ఏర్పాట్లు చేశారండి. మనం ఏ కంగారు పడకుండా వెళ్ళి రావచ్చు. మన ఊరి వాళ్ళని కూడా అడగండి కావాలంటే. అక్కడికి వెళ్ళాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతుంది కదా లక్ష్మి. అంత డబ్బులు పెట్టి అందరం రాగలమా? పైగా వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో ఏమో. ఒక్కసారి అడిగి చూడండి. వాళ్ళేమైనా సమస్యలో ఉంటే కుంభమేళాకి వెళ్తే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పండి. వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. సరే, అడుగుతా అని రాములు గ్రామ ప్రజలకు ఫోన్ చేసి అందరూ కలిసి కుంభమేళాకు వెళదాం, తలా ఒక 5,000 వేసుకుందామని అంటాడు. అందరూ సరే డబ్బులు సర్దుబాటు చేసుకుని అందరం ఒక తేదీ అనుకొని వెళ్దామని అంటారు. దాంతో రాములు సరే అని లక్ష్మితో ఇలా అంటాడు, లక్ష్మి, అందరూ డబ్బులు సర్దుబాటు చేసుకుని ఒక తేదీ నిర్ణయించుకుని చెప్తానని అన్నారు. అవునా, నేను దారిలో తినడానికి మురుకులు, హరిసెలు అన్నీ చేస్తానండి. ఇప్పుడే ఎందుకే? ఇంకా వాళ్ళు ఏం చెప్పలేదు కదా. ఎంతైనా మంచిదే కదండి, ముందుగానే చేసుకుంటే ఏం పోతుంది. మీ ఆడాళ్లకు అన్నీ తొందరేనే. మీరు వెళ్ళి పిండి తీసుకురండి ముందు. రాములు సరే అని వెళ్తాడు. లక్ష్మి అప్పుడు, దేవుడా, కుంభమేళా వెళ్లే వరకు ఎలాంటి కీడు జరగకుండా చూడు స్వామి అని దేవుడికి మొక్కి వంట రూంలోకి వెళ్తుంది. ఇంతలోనే రాములు పిండి సామాన్లు తెస్తూ ఉండగా ఇంటి పక్క ఉన్న శ్రీను స్పృహ కోల్పోయి కింద పడి ఉంటాడు. అప్పుడు రాములు వెళ్ళి, అరే శ్రీను, ఏమైందిరా ఇలా పడిపోయావు? లేవరా, లే అని శ్రీను ముఖం మీద నీళ్లు చల్లుతాడు. దాంతో శ్రీను లేచి దాహం దాహం అని అంటాడు. అప్పుడు రాము నీళ్లు తాగిస్తాడు. శ్రీను నీళ్లు తాగుతాడు. అరే, ఏమైందిరా ఇలా పడిపోయావు?
ఆరోగ్యం బాగలేదా ఏంటి? ఏం లేదన్నా, కాస్త కళ్ళు తిరిగాయి అంతే. ఈ ఎండలు మండుతున్నాయి, బయటికి వెళ్ళేటప్పుడు కాస్త తినేళ్ళాలి కదరా, లేదా తోడుగా ఒక నీళ్ళ బాటిలైనా తీసుకెళ్ళాలి. ఈసారి బయటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తానన్నా. ఇంటి దాకా తోడురానా? లేదన్నా, నేను వెళ్తాను అని శ్రీను వెళ్తూ ఉంటాడు. రాములు దిగాలుగా శ్రీనుని చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే లక్ష్మి ఇంట్లో బియ్యం ఏరుతూ ఉంటుంది. ఇంట్లోనే రాములు వస్తాడు. అప్పుడు లక్ష్మి చూసి, అమ్మయ్యా, పిండి తెచ్చారు. దారిలో వస్తూ ఉండగా ఆ సీను స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు. నీళ్లు చల్లి నేనే తాపించాను. అయ్యో పాపం. ఆ వాడికి డబ్బుల పైన పిచ్చుంటుంది గాని వాడి ఆరోగ్యం పైన ధ్యాసే ఉండదు. అది కాదండి, వాళ్ళ కూతురికి ఏదో జబ్బు వచ్చిందట. ఆపరేషన్కి చాలా డబ్బులు ఖర్చు అవుతుందట. డబ్బుల కోసం పాపం చాలా తిరుగుతున్నాడు, ఎక్కడా దొరకలేవంట. దాంతో వాళ్ళ కూతురికి ఏమవుతుందోనని చాలా బాధపడిపోతున్నారేమోనండి. మరి ఇన్ని రోజుల విషయం నాకెందుకు చెప్పలేదు లక్ష్మి? అయ్యో రామా, మీకు తెలిసేమోనని నేను చెప్పలేదండి. ఆపరేషన్కి ఎంత డబ్బులు ఖర్చు అవుతుందన్నాడు? 5 లక్షలంటండి. పాపం. అవునండి, పాపమే. కూతుర్ని కాపాడుకోవడం కోసం శ్రీను చాలా కష్టపడుతున్నారు. ఒక్కగానొక్క కూతుర్ని కాపాడుకోవడం కోసం చాలా కష్టపడుతున్నారండి. తన కిడ్నీ కూడా అమ్మడానికి సిద్ధమయ్యాడంట, కానీ ఎవ్వరూ తీసుకోవడం లేదంటండి. శ్రీను వాళ్ళ కూతురు కల్పనకి మొన్ననే స్కూల్ రన్నింగ్లో మొదటి బహుమతి వచ్చి భవిష్యత్తులో గొప్ప ప్రయోజకురాలవుతుందనుకుంటే ఇలా జరిగిందేందండి అని శ్రీను గీత చాలా బాధపడుతున్నారు. వాళ్ళని ఓదార్చడం అస్సలు నా వల్లే కాలేదండి. అవునా? నువ్వు వంట చెయ్యి, నేనొకసారి వాడిని పోయి పలకరించేసి వస్తాను. సరేనండి అని లక్ష్మి అనంగానే రాములు శ్రీను ఇంటికెళ్తూ ఉంటాడు. అప్పుడు శ్రీను వాళ్ళ ఇంటికి చేరుకుంటాడు. శ్రీను భార్య గీత చూసి, అయ్యా, నీళ్లు తీసుకోండి. శ్రీను ఆ నీళ్లు తీసుకొని తాగుతాడు. ఏంటయ్యా అలా నీరసంగా ఉన్నారు, ఏమైంది? ఎవరైనా డబ్బులు సాయం చేస్తానని చెప్పారా? లేదే, చాలా మందిని అడిగినా ఎవ్వరూ ఇవ్వడం లేదు. మీరేం బాధపడకండి, దేవుడు ఏదో ఒక రూపంలో మనకు సహాయం అందేలా చేస్తాడు. నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో ఆ పాపం నా కూతురిని ఇలా అనారోగ్యానికి గురి చేసి వెంటాడుతుంది. బాధపడకండి, అమ్మాయికి ఏం కాదు. అమ్మాయి ఏవైనా తిన్నదా గీత? తినేసి పడుకునిందండి. నువ్వు తిన్నావా? లేదండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. వెళ్ళి నువ్వు తిను. మరి నువ్వు? నాకు ఆకలిగా లేదే. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, సర్పంచ్ గారు వచ్చారు. ఎవరో మన ఇల్లు కొనడానికి ఉన్నారట. రేపు వాళ్ళని తీసుకొచ్చి మన ఇల్లు చూపిస్తారంట. అవునా? కానీ నువ్వు చెప్పిన ధరకి కాకుండా సగం ధరకి కొంటారంటయ్యా. సగం ధరనా? మరి నువ్వేమంటావు? మీ ఇష్టమయ్యా, మీరెలా చెప్తే అలా. మనకు కావాల్సింది 5 లక్షలు. వాళ్ళు సగం ధరకు కొంటే ఇంకా సగం డబ్బులు కావాల్సి ఉంటుంది కదా గీత. ఇంకా సగం డబ్బుల కోసం ఎక్కడని తిరగాలి నేను? అదేనయ్యా నేను ఆలోచిస్తున్నా. సర్పంచ్ వస్తే చెప్పు, ఎవరైనా 5 లక్షలకు కొంటానంటేనే తీసుకుని రండి అని. సరే అని అంటూ ఉండగా రాములు వస్తాడు. అప్పుడు శ్రీను చూసి, ఏమైనా తిన్నావా? అన్నా, రాములన్నా, మీరా? రండి రండి. ఇంకా ఏమీ లేదన్నా. తినురా. తింటానన్నా. నువ్వెళ్ళి వాడికి అన్నం వేసుకొని రాపు గీతమ్మా. సరే బావగారు. అరే, నువ్విలా బాధపడుతూ అన్నం తినకుండా నీ ఆరోగ్యం ఖరాబ్ అయితే నీ కూతుర్ని ఎలా రక్షించుకుంటావురా? అదే నేను చెప్తున్నాను, వినడం లేదు బావగారు. సీను, ఇలా బాధపడి అన్నం తినడం మానేస్తే సమస్యలు పరిష్కారం కావురా. కూతురిని రక్షించుకోలేకపోతున్నానని చాలా బాధగా ఉందన్నా. చాలా మంది డబ్బులు అడిగినా ఎవ్వరూ ఇవ్వడం లేదు. ఒక్కగానొక్క కూతురున్న దానికి ఏమన్నా అయితే నేను బ్రతకలేనన్నా. ఊరుకోరా, ఊరుకో. నీ కూతురికి ఏమీ కాదు, మేమంతా ఉన్నాం కదా. నువ్వేమీ పికర్ పెట్టుకొని నీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకోబాకు. నువ్వు అన్నం తినడం లేదని చూడు, గీత కూడా సరిగ్గా అన్నమే తినడం లేదు. చూడు ఎలా అయిపోయిందో. తిను ముందు. శ్రీను ఏడుస్తూ అన్నం తింటూ ఉంటాడు. ఆపరేషన్ ఎప్పటి వరకు చేయాలని చెప్పారు డాక్టరు? 2 నెలలు బావగారు. 1 నెల అప్పటికే గడిచిపోయింది. అవునా? మీరేం కంగారు పడకండి.
నేను ఎలాగలా డబ్బులు సర్దుబాటు అయ్యేలా చూస్తా. ఏడుస్తూ రాములు కాళ్ళు పట్టుకొని, అన్నా, నీ మేలు మర్చిపోనన్నా. కొంచెం ఆ డబ్బులు సర్దుబాటు చేసి నా కూతుర్ని రక్షించన్నా. నీకు పుణ్యం ఉంటుంది. రాములు శ్రీనుని లేపి, నేను చేస్తా కానీ మీరిలా కూతురికి ఏమవుతుందోనని ఇలా బాధపడుతూ అన్నం తినడం మానేస్తే రేపు మీకు ఏమన్నా అయితే ఎలా? అన్నం తినండి. కూతురికి ఆపరేషన్ జరిగే వరకు జాగ్రత్తగా చూసుకోండి. సరే అన్నా. నేను డబ్బులు సర్దుబాటు చేసి తీసుకొస్తా. అన్నా. మరి నేను వెళ్తున్నా, కూతురు జాగ్రత్త అని రాములు వెళ్తాడు. అప్పుడు శ్రీను, గీత రాములు డబ్బులు సర్దుబాటు చేస్తా అని చెప్పడంతో వాళ్లకు కొండంత బలం వస్తుంది. దీంతో ఇక నా కూతురికి ఏం కాదని శ్రీను, గీత చాలా సంతోషంగా అన్నం తింటారు. కట్ చేస్తే రాములు ఇంటికొస్తాడు. అప్పుడు లక్ష్మి చూసి, ఏవండి వెళ్ళారా? వెళ్ళాను. పాపం కూతురికి ఏమవుతుందోనని చాలా బాధపడుతున్నారు లక్ష్మి. మనమే ఏదో ఒకటి చేసి ఆ పిల్లని రక్షించాలండి. అవును పాపం. వాడొక్కడే ఎంత ప్రయత్నం చేస్తాడు చెప్పు. మనం కూడా మన వంతు సహాయం చేద్దాం. మన దగ్గర 1,50,000 ఉన్నాయి, కానీ అవి ఆపరేషన్కి సరిపోవు. తలా ఒక చెయ్యేస్తే ఆ పాపని మనం రక్షించుకోవచ్చు లక్ష్మి. ఎలా అండి? చెప్తా పదా అని రాములు వాళ్ళ గ్రామంలో ఉన్న ఒక్కొక్క ఇంటికి వెళ్లి శ్రీను కూతురు పరిస్థితి చెప్తాడు. దాంతో అందరూ కుంభమేళ కోసం దాచుకున్న డబ్బులిస్తే ఒక ప్రాణం కాపాడుకోవచ్చు. పైగా దేవుడి ఆశీర్వాదం కూడా మనపైన ఉంటుందని అందరూ తలా 5,000 ఇస్తారు. దాంతో రాములు, లక్ష్మి చాలా సంతోషిస్తారు. ఆ డబ్బులు తీసుకెళ్లి శ్రీనుకిస్తారు. దాంతో శ్రీను, రాములు వాళ్ళ కాళ్లపైన పడి ఏడుస్తూ, నీ మేలు మర్చిపోలేనన్నా. అరే, ఈ డబ్బులు తీసుకెళ్ళి ముందు నీ అమ్మాయికి ఆపరేషన్ చేయించు. శ్రీను సంతోషంగా ఆ డబ్బులు తీసుకొని వెళ్తాడు. ఇక రాములు, లక్ష్మి ఇంకా గ్రామ ప్రజలు అమ్మయ్య పాపని రక్షించగలిగామని సంతోషపడిపోతూ వస్తూ ఉండగా అప్పుడొక ట్రస్ట్ వాళ్ళు, మీ గ్రామంలోని ప్రజలు చేసిన సహాయానికి మా సంస్థ మీ గ్రామ ప్రజలందరినీ ఫ్రీగా కుంభమేళాకు తీసుకెళ్లాలని అనుకుంటున్నామని అంటారు. దాంతో గ్రామ ప్రజలు సంతోషిస్తారు. శ్రీను కూతురికి ఆపరేషన్ విజయవంతంగా జరిగి క్షేమంగా హాస్పిటల్ నుంచి రాగానే అందరూ కలిసి కుంభమేళాకు వెళ్తారు. స్నానం చేసి దేవుడికి మొక్కుతారు. Tota Magic TV. Please like, share and subscribe my channel.